నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు ఎంబసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్ని రోజులైతే పాస్పోర్ట్ సేవలకు సంబంధించి కువైట్లో ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పాస్పోర్ట్ సేవలు కూడా అయితే యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే కువైట్లో ఉన్న భారతీయులు తమ యొక్క సమస్యలపైన ఎంబసీకి ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని భారత రాయబారి పరిమితా త్రిపాఠి గారు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో కువైట్లోని భారతీయ సమాజం యొక్క సభ్యులతో కార్మిక సంక్షేమ సమస్యలు, కౌన్సిలర్ మరియు విద్యా సంబంధిత విషయాలపైన సమావేశమవుతారని చెప్పేసి, అలాగే తేదీ గుర్తుపెట్టుకోండి, బుధవారం జూలై 29, 2026 మధ్యాహ్నం 3 గంటలకు కువైట్లోని ఇండియన్ ఎంబసీలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏవైనా కువైట్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే కానీ ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొని మీరైతే డైరెక్ట్గా భారత రాయబారి పరిమితా త్రిపాఠి గారికి మీరైతే ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత వేగంగా స్పందించి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇండియన్ ఎంబసీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అడ్రస్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ కార్యాలయం, కువైట్ డిప్లొమాటిక్ ఎన్క్లేవ్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ 1450 సాఫాత్ అనమాట. కాబట్టి ఈ యొక్క అడ్రస్ను గుర్తుపెట్టుకొని ఎవరైనా కువైట్లో ఉన్న మన భారతీయులు రేపు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు, అంటే 1 గంట ముందుగానే మీరు ఎంబసీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ హౌస్ సమయంలో ఎటువంటి కౌన్సిలర్ సేవలు కానీ, పాస్పోర్ట్ రెన్యువల్ కానీ, ఏదైనా పత్రాలు జారీ కానీ, ధృవీకరణ మొదలైనవి అందించబడవని చెప్పి గమనించగలరు. కాబట్టి మీరు ఏదైనా సమస్య గురించి ఫిర్యాదు చేసి మీ ఫోన్ నెంబర్ ఇస్తే కానీ ఆ యొక్క సమస్యకు సంబంధించి కువైట్ ఇండియన్ ఎంబసీ అధికారులే మీకు సమాచారం అందిస్తూ ఉండారనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా మంది సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వారి కోసం ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమం పెడుతూ ఉన్నారు. ఎవరైనా సమస్యలు ఉన్నవారు దీనిలో పాల్గొనాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.